ఒకప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో పక్కా భాషల హీరోయిన్లదే హవా. కానీ సీన్ మారింది ఇప్పుడు. మన టాలీవుడ్ బ్యూటీస్ వరుస ఆఫర్స్తో కోలీవుడ్లో జెండా పాతేస్తున్నారు. ఆ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. తమిళ ఇండస్ట్రీ అంతా తెలుగు అమ్మాయిలే కనిపిస్తున్నారు. ఇలా టాలీవుడ్ టు కోలీవుడ్ ఫ్లైట్ ఎక్కేస్తున్న మన తెలుగు అమ్మాయిల జర్నీపై ఓ లుక్కేద్దాం రండి. అంజలి, ఐశ్వర్య రాజేష్, బస్ట్ ఆఫ్ ఫేమ్ ఆనంది లాంటి తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది తమిళ ఇండస్ట్రీలోనే. ఈ జనరేషన్ బ్యూటీస్ ఇదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు. తాజాగా తమిళంలో శ్రీలీల టైం మొదలైంది. పరాశక్తితో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం ధనుష్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే అజిత్ నెక్స్ట్ సినిమాలోనూ ఈమె పేరే వినిపిస్తుంది. మ్యాడ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీ గౌరీప్రియ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా మారిపోయారు. అలాగే బేబీ సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిన వైష్ణవి చైతన్య ప్రస్తుతం ఆర్యతో సినిమా చేస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ తోనూ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. యూట్యూబ్ ఫోక్ డాన్సర్ నాగదుర్గ కూడా తమిళంలో పవిష్ నారాయణ్ తో LOL సినిమాతో హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. LOL అంటే లవ్ ఓ లవ్ అని అర్థం. జూలై 10న విడుదల కానుంది ఈ చిత్రం. ఇది రిలీజ్ అవ్వకుండానే ఇడుపు కాగితంలో హీరోయిన్ గా ఎంపికయ్యారు నాగదుర్గ. ఇక కోర్టు సినిమాతో మెప్పించిన శ్రీదేవి ఇప్పటికే తమిళంలో అడుగు పెట్టేశారు. మానస చౌదరి సైతం తమిళంలో ఆర్యన్, DNA సినిమాలు చేశారు. మొత్తానికి మన తెలుగు అమ్మాయిలు చెన్నైలోనూ గట్టిగానే పాగా వేస్తున్నారు.